పొద్దున్న లేస్తేనే ఒక కాఫీ తాగాలి. తాగకపోతే బుర్ర పని చెయ్యదు. రకరకాల పనులు, సమస్యలు, ఉద్యోగము, యూట్యూబు, దిక్కుమాల పర్సనల్ లైఫు అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. నథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఈజీ ఫర్ ఎ మ్యాన్. మగాడికి ఏది ఈజీ కాదు, అన్నీ చాలా కష్టమైన విషయాలు మగాడికి. సో ఈ కష్టంలో నేనేం నమ్ముతాను అంటే, మన చుట్టూ ఉండే సమాజం, మన చుట్టూ ఉండే ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి. పని చేయకపోతే వాటి ఇంపాక్ట్ మన లైఫ్ మీద ప్రత్యక్షంగా ఉంటుంది. మీలో ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. నేను చాలా వీడియోల క్రితమే చెప్పాను, ఈ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోవటానికి ఒక ప్రధానమైన కారణము అదేంటి అంటే డిమానిటైజేషన్ టైంలో నేను అప్పుడే అనుకున్నాను. నేను నా గత వీడియోలు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది, ఏదో ర్యాండమ్గా నేను క్లెయిమ్ చేసుకోవటం కాదు. కానీ డిమానిటైజేషన్ వల్ల మిడిల్ క్లాస్ వాడు మరింత మిడిల్ క్లాస్లోకి నెట్టివేయబడతాడు. పేదోడు ఇంకెప్పటికి పైకి రాడు. ఇంకా డబ్బున్నవాడు, వాడికి తెలుసు వాడు డబ్బు ఎలా సంపాదించాలో, కాబట్టి వాడు సంపాదించుకుంటూ పోతాడు. కాకపోతే ఈ ఎథిక్స్, నిజాయితీ అని ఒక లూప్లో ఎవరినైతే ఇరికిచ్చారో అటువంటి వాళ్ళందరూ ఈ మిడిల్ క్లాస్ బతుకుతా ఇలాగే ఉండిపోతారు. ఇది అప్పుడు నేను డిమానిటైజేషన్ అప్పుడు నమ్మాను. ఇప్పుడు అది పక్వానికి వచ్చిన పరిస్థితిలా తయారైంది మన భారతదేశ ఎకానమీ. సో బేసికల్లీ నా చదువు, నా యొక్క థాట్ ప్రాసెస్ ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కూడా నేను కొంతమంది ఇంటలెక్చువల్స్ని ఫాలో అవుతానండి. వాళ్ళల్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. చూసి పొలిటికల్ అఫిలియేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే, ఆయన పాలిటిక్స్ అవన్నీ పక్కన పెడితే, ప్రపంచంలో ఏం జరుగుతుంది, గ్లోబల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఏం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ మిగతా ఎంతోమంది మేధావులు ఉన్నా కూడా వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ వల్ల వాళ్ళను మనం ఫాలో అవ్వలేని పరిస్థితి. వాళ్ళు చెప్పే ప్రతి విషయంలో పాలిటిక్స్ని మిక్స్ చేసి ఒక పొలిటికల్ లీడర్ని లేపాలన్న ఉద్దేశం మాత్రమే ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో నా యొక్క రాజకీయ పరిపక్వత, సొసైటీ పట్ల నేను చూడాల్సిన దృక్పథం, దేశం పట్ల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పట్ల ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో మన బ్రతుకులేంటి, మన రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులేంటి, తద్వారా వాటి వల్ల వస్తున్న పర్యవసానాలేంటి, వీటన్నిటిని అర్థం చేసుకోవటానికి మనం పుస్తకాలు చదువుతాం, మేధావులతో మాట్లాడతాం. అలాగే ప్రతి మేధావితో దగ్గరికి వెళ్ళి మాట్లాడలేం. కాబట్టి ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మనం కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్స్ని చూస్ చేసుకుంటాం, ఆన్ హూజ్ ఇన్ఫర్మేషన్ బేసిస్ వీ కెన్ డూ సమ్ బెటర్మెంట్ టు ద సొసైటీ. మీకు తెలియని ఇంకో విషయం చెప్తాను. చాలామందికి తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నారు కదా, ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక అమరావతి యాక్టివిస్ట్గా పరిచయం. కానీ బిఫోర్ దట్ హీ వాజ్ ఎ టీచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచర్, అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ మై టీచర్స్ ఫర్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇలాంటి మేధావులు, ఇలాంటి సామాజికవేత్తల ద్వారా ప్రభావితమైన నేను ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద రాజకీయంగా జరుగుతున్న దాడి పట్ల నేను చాలా తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద దాడి జరుగుతూ ఉంది? నేను గత వీడియోల్లో కూడా, దీనికి ముందు వీడియో ఐ విల్ జస్ట్ రిలేటెడ్ వీడియోస్లో పెడతాను. నేను దీనికి ముందు వీడియోలో కూడా చెప్పాను, ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఎ పొలిటీషియన్ కెన్ డూ ఈజ్ రిజిస్టరింగ్ ఏ కంప్లైంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్రంలో పొలిటీషియన్, ఒక ఇంటలెక్చువల్ అని చెప్పుకుంటున్న, ఒక విజనరీ అని చెప్తున్న పొలిటీషియన్ దగ్గర నుంచి గల్లీలో తిరిగే పంచాయతీ లీడర్ దాకా తీసుకుంటున్న ఏకైక రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రిజిస్టరింగ్ ఏ కేస్ అగెయిన్స్ట్ ద పొలిటికల్ రైవల్స్. ఇది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఎవరన్నా సామాజిక అంశాలు, సామాజిక విషయాలు మాట్లాడుతున్నా, చర్చిస్తున్నా కూడా దాన్ని తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోవటం. రాజకీయాలు మాట్లాడే ఒక రాజకీయ నాయకుడి మీద ఎన్ని కేసులు పెడుతున్నారో, సామాజిక అంశాలు మాట్లాడుతున్న సామాజికవేత్తలపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు రావడం అనేది
అది ఒక అది ఒక దౌర్భాగ్యమైన సంఘటన అండి. నిన్న ఒక 2 days బ్యాక్ అనుకుంటా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వ్యాఖ్య చేశాడు. ఒక ఇంటర్నల్ సోర్సెస్లో చెప్పిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అండ్ నాగేంద్ర మనోహర్ వెంట్ టు అమిత్ షా. వాళ్ళు అడిగారంట, జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, జగన్ అరెస్ట్ చేయకపోతే మన మీద రాజకీయంగా ఒత్తిడి పెరుగుతుంది అనే మాట అడిగినప్పుడు పవన్ కళ్యాణ్కి అమిత్ షా గారు చెప్పింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఇన్స్టెంట్ ఫ్రెండ్, వేరాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. అల్టిమేట్లీ పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ విల్ డిసైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకి అసెంబ్లీలలో ఏం చచ్చిపోయినా ఏం తగలబడిపోయినా వాళ్ళకి అనవసరం, పార్లమెంట్లో సీట్ రావాలి. దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు 25 స్థానాలు ఎన్డీఏ కూటమినే బలపరుస్తున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ జగన్ ఆర్ చంద్రబాబు. ఇన్ఫ్యాక్ట్ జగన్ ఎప్పుడు నోరు జారి మోడీ నీ పెళ్ళాన్ని చూసుకో, కుటుంబం లేని నీకేంటి, ప్రదేశం గురించి తెలిసేది అని మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు టుక్ అండ్ స్టెప్ ఆ విషయంలో. మోడీ గారు మనలాగా సౌత్ ఇండియన్ కాదండి, ప్రోగ్రెసివ్గా ఆలోచించడానికి. నార్త్ ఇండియన్ అయినా గుజరాతీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మీకు? వాళ్ళ మనసులో ఇంత మీ మీద ద్వేషం కలిగినా కూడా మిమ్మల్ని జీవితంలో నమ్మరు. నేను ఇది చాలా కన్విక్షన్తో చెప్తున్నా. నార్త్ ఇండియన్ పీపుల్ చాలా కఠినంగా ఉంటారు, అంత ఈజీగా ఉండదు వాళ్ళతో గేమ్. అంత కఠినంగా ఉన్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసి అవతల పారేశారు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి మోడీని పట్టుకొని ఎవరికి లేరండి కొడుకులు? మీ ఒక్కడికే ఉన్నారా లోకేష్? అందరికీ ఉన్నారు కొడుకులు. కానీ ఆ రోజు మీరు మాట్లాడేది నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి, పిల్లా పాపల్లే నువ్వేంటి మాట్లాడేది అని. అది నరేంద్ర మోడీ గారు మర్చిపోతారా? మీరు మాట్లాడిన మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి శాపమే కూర్చున్నాయి. కీపింగ్ ఆల్ దోస్ అసైడ్, ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఈ సంభాషణను ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీడియా ముందర పెట్టడం జరిగింది. వ్యూస్ కోసం పెట్టిండొచ్చు, సొసైటీకి ఒక ఇన్ఫర్మేషన్ కోసం పెట్టిండొచ్చు, తనకు తెలుసు అన్న విషయం చెప్పడానికి కూడా పెట్టిండొచ్చు. దాంట్లో తప్పే ఉంది? ఒక పొలిటికల్ పార్టీ లీడర్స్ వచ్చి దాన్ని ఖండించి వెళ్ళిపోతే అయిపోతుంది. అటువంటివి ఏం జరగలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఊహాజనితంగా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ ఫార్ ద ఎల్డర్లీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద సొసైటీ. ఎప్పుడైతే ఈది పతనం అయిపోతుందో ఆ సొసైటీ దిగజారిపోయింది అని అర్థం. ఇవాళ జనసేన పార్టీకి చెందిన క్యాడర్ దే అటాక్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అండ్ అయితే ఇంకా ఐటీడీపీ అఫీషియల్ టీడీపీ వింగ్ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి అతన్ని ఒక వైసీపీ పేటీఎం అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎలా చూడాలి అంటే, మనకు అనుకూలంగా మాట్లాడితే వాడు న్యూట్రల్, మనకు అనుకూలంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ప్రతిపక్షాన్ని ఘాటికి కట్టేస్తే మీ క్రెడిబిలిటీని మీరే కూల్చుకుంటున్నారా లేదా? సొసైటీలో సమస్యల్ని మీ ముందర తీసుకొస్తున్న వాళ్ళను అమిత్ షా విజన్ ఫర్ చంద్రబాబు, ఈ విజన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకోవాలి? ఓకే, మనల్ని ఇంకా వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళు మనల్ని నమ్మటానికి మనం ఏం చెయ్యాలి, ఇంకా ఏమేం చేయగలము అన్నది కదా మీరు తీసుకోవాల్సిన నిర్ణయము. దాన్ని పక్కన పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు రిజిస్టర్ చేస్తారా? హౌ ఆర్ యూ జస్టిఫైయింగ్ యువర్ యాక్ట్ జనసేన? ఇప్పుడు ప్రతి సమాజంలో ఒక పీపుల్ ఉంటారండి, వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు బీజేపీనే తీసుకుందాం, హిందుత్వ ఐడియాలజీ, దానికి వ్యతిరేకంగా ఎవ్వడు మాట్లాడినా కేసులు పెడతారు. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కిందుండే లోకల్ గల్లీ లీడర్ వరకు దే ఆర్ క్లియర్, హిందుత్వ అనే దాన్ని మనం షీల్డ్గా వాడుకోవాలి అని. కాంగ్రెస్ సమాజంలో ఎవరన్నా సెక్యులర్గా ఉండాలి, లేదు ఎవరైనా ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఉందంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కాంగ్రెస్కి ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ, ఆయన కమ్యూనిస్టులు అన్నా నచ్చదు, ఎవడన్నా డబ్బు సమానత్వము ఆర్థిక సమానత్వం అన్నమాట చంద్రబాబు గారికి ఆ రోజు రాత్రి నిద్ర కూడా రాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు, క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే కేసులు పెడతాడు. వాట్ హ్యాపెన్ టు జనసేన? మీకు ఎజెండా ఏంటి? మీ పొలిటికల్ ఆస్పిరేషన్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? మీకు ఒక ఐడియాలజీ ఉందా? ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు కేసులు పెడతామని చెప్పే దమ్ముందా అని ఎవరన్నా అడిగితే ఏం చేస్తారు? సో ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక విజన్, ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క కేసులు పెడుతున్నారు. ఎందుకు జనసేన ఇటువంటి కేసులు పెడుతుంది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెడితే ఎవరు ఈగో సాటిస్ఫై అవుతుంది? ఎవరు హ్యాపీగా ఉంటారు? అసలు ఈ కేసులు పెట్టడం వదిలిపెట్టండి. జనసేనకు చెందిన ఒక
అలిగేషన్స్ ఎదుర్కొంటున్న, ఒక విమెన్ హెరాస్మెంట్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఒక చిన్న కార్యకర్త అండి. అతను తిరుపతికి చెందినవాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కళ్ళు కనపడవు. అరే, కళ్ళు కనపడవని అవమానిస్తావా నువ్వు? నిన్ను పార్ట్గా నిన్ను అవమానపరచాలంటే ఎంత అవమానపరచవచ్చు? ఒక ఇంటలెక్చువల్ని సమాజానికి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. ఆర్థిక వ్యవస్థల గురించి, సామాజిక పరిస్థితుల గురించి, దేశ వ్యవస్థల గురించి అవన్నీ వదిలేసి ఈ నీ బతుకు ఏ రోజన్నా అవి విన్నావా అని అతను అడిగితే నీ సమాధానం ఏంటి? ఏ రోజన్నా నీవు ఇవన్నీ విన్నావా? ఎంతసేపు పవన్ కళ్యాణ్ని ఊడిగం చేయటం, పవన్ కళ్యాణ్ నీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కోసం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు, అంతే కదా? నీవు లాంటి వాడు అటువంటి వ్యక్తిని పాలసీ బేస్ మీద మాట్లాడు. సార్ మీరు మాట్లాడిన తప్పు, మీరు ప్రూవ్ చేయండి అని అడుగు. కళ్ళు కనపడవు, గుడ్డివాడు, ఏంటి మాటలు? ఇటువంటి మాటలు మాట్లాడి ఏం సాధిద్దామని? పబ్లిక్గా ఒక పేరు మోసిన ఛానల్లో, టీడీపీ వాళ్ళ ఛానల్లో జనసేన వాడు కూర్చొని అటువంటి మాటలు మాట్లాడడం ఏంటి? ఇక నాదెండ్ల మనోహర్ గారు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లిటరలీ హీ థ్రెటెండ్ ఇట్. కానీ ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి, ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి మీరు మాట్లాడ అర్థం చేసుకున్నారు పాపం. ఇంకా ఛానల్లో కూర్చొని ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బేషరతుగా క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నారు. తను అన్న మాటలు వెనక్కి తీసుకున్నారు. అంటే మనకు వ్యతిరేకంగా ఒకడు మాట్లాడితే వాడిని ఒత్తిడి చేసి, ప్రెషర్ చేసి, బాధ పెట్టి, భయపెట్టి, బెదిరించి, రకరకాల దారుల్లో ఒత్తిడి చేసి, కేసులు పెట్టి, ఇన్ని చేసి అతని మాటలు అతన్ని వెనక్కి తీసుకోవాలా చేయటం. అమ్మయ్యా, మనకు ఏం జరగలేదు, మనం అమిత్ షాతో మాట్లాడలేదు, మనల్ని అమిత్ షా ఏం అనలేదు, జగన్ అరెస్ట్ చేయమనే చెప్పి ఉండొచ్చు అమిత్ షా, కాబట్టి సమాజంలోకి వెళ్ళిన ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాం. కాదు, తెచ్చుకోలేకపోయారు. అతను మాట్లాడిన మాటకు మీ యాక్షన్, ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తుంది ప్రపంచం ఏది మిస్ అవ్వట్లేదు, ప్రపంచం మొత్తం చూస్తుంది. మనం ఏమనుకుంటామంటే పూర్వం పెద్దలు ఊరికే చెప్పలేదండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందని. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అలాగే తయారయ్యాయి, కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాయి. కానీ ఆ పాలలో కాలకూట విషం ఉంది, ఆ విషం మిమ్మల్ని చంపేస్తుంది. సమాజంలో స్టెబిలిటీ, ఈక్వాలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇటువంటి వర్చ్యూస్ ఉన్న పొలిటికల్ పార్టీసే చాలా సందర్భాల్లో ఓడిపోయాయి ఈ దేశంలో. అటువంటిది పబ్లిక్గా ఒక ఇంటలెక్చువల్ మీద అటాక్ చేయటము, దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం, ఇట్స్ నాట్ ఓకే. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఓకే. అండ్ ద వైల్డెస్ట్ పార్టీస్, యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. మీరు అనుకుంటున్నారు రఘురామకృష్ణంరాజు ఆకివీడిలో చేసింది న్యాయము, ఎవరు చూడట్లేదు, రాష్ట్రంలో ఎవరికి అవసరం లేదు, ఆకివీడిలో ఉండేవాళ్ళు మాత్రమే గమనిస్తున్నారు అని. నో, రాష్ట్రంలో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలలో, మైనారిటీస్లో ఒక ద్వేషం మొదలైంది, మైనారిటీస్లో భయం మొదలైంది. ఏదో చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని, మా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారన్న భయం మొదలైంది. ఎప్పుడైతే బలహీనమైన సెక్షన్స్, మైనారిటీస్, వీకర్ పీపుల్, ఇంటలెక్చువల్స్ థ్రెటనింగ్గా ఫీల్ అవుతారో ఒక సొసైటీలో, అటువంటి సొసైటీని చాలా తొందరగా డీజనరేట్ అవుతుంది. మీ పొలిటికల్ పార్టీస్ యొక్క ఆస్పిరేషన్స్ని నిలబెట్టుకోవటం కోసం యు ఆర్ డీజనరేటింగ్ ద సొసైటీ. ఇటువంటి పనులకు రిజల్టే ఆ కాక్రోచ్ జనతా పార్టీ. గమనిస్తున్నారా? కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఒక్క వీడియో, ఒక్క పోస్ట్ వాడు మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెడితే కూలిపోతాయి ప్రభుత్వాలు. ఇట్ విల్ చేంజ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్. పబ్లిక్ ఆర్ డెస్పరేట్ ఫర్ ఎ చేంజ్. డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్, సార్.